ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ దిగ్విజయంగా పూర్తి చేయాలని కష్టపడతారు. అదేవిధంగా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి మీ సహాయ సహకారాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఏదైతుందో ఇప్పటి నుంచి ప్రారంభించండి, అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవారాలు చాలా అనుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే భవిష్యత్తు పిల్లల కోసం మనం సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చు వంటికి అదుపులో ఉండదు. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎవరికైనా ధనాన్ని అప్పుగా మటుకు ఇవ్వకండి, ఇస్తే తిరిగి రాదు. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి, స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ప్రేమబంధం ఎక్కువగా ఉంటుంది. వారికి ధన సహాయం ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా పై అధికారులు కూడా మీకు సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. కరంగులి మాల మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అర్ధాష్టమి శని సమయంలో కరంగులి మాల ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్, అడ్మినిస్ట్రేషన్, చిరుధాన్య వ్యాపారస్తులు, అదేవిధంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చక్కగా కాలం అనుకూలంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సహోదరి సహోదరు మధ్య చిన్నపాటి విభేదాలు లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకోవడమే చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in